ఆవకాయ గురించి కాసేపు మాట్లాడుకుందామా? దాని ప్రాసెస్ ఎలాగో చెప్తాను అనుకుంటున్నారు కదా? కాదండి, దానిలో రకాలు, దాని వల్ల ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చెప్తాను, వినండి సరదాగా. మన ఆంధ్రాలో ఆవకాయ లేని ఇల్లు అంటూ ఉండదండి. అంతలా పెట్టుకుంటారు ఈ ఆవకాయని. దీనిలో ఎన్ని రకాలు ఉన్నాయో చెప్తాను, వినండి. నార్మల్ గా అందరూ పెట్టే ఒక ఎర్ర ఆవకాయ, అదే కాకుండా పచ్చ ఆవకాయ కూడా ఉందండి. దాని మిరపకాయలు పచ్చగా ఉంటాయన్నమాట. కొద్దిగా వేడి ఎక్కువ ఆ ఆవకాయ. ఇక్కడికి 2 రకాలు అయ్యాయి, ఎర్ర ఆవకాయ, పచ్చ ఆవకాయ. దాంట్లో వెల్లుల్లిపాయలు వేస్తే ఒక ఫ్లేవర్, వెల్లుల్లిపాయలు వేయకపోతే ఒక ఫ్లేవర్, రెండిట్లోనూ కూడా. పచ్చావకాయ అంటే పసుపు మిరపకాయలు ఉంటాయన్నమాట, దాన్ని పచ్చావకాయ అంటూ ఉంటారు. ఆ మిరపకాయల్ని గొల్లపురోలు మిరపకాయలు అంటూ ఉంటారు. అది చాలా వేడి, కానీ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇక్కడికి 4 రకాలు అయ్యాయి. నెక్స్ట్ది పులిహార ఆవకాయ. దానిలో కొద్దిగా పులిహార పోపు వేసి చేస్తూ ఉంటారనమాట. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వుల ఆవకాయ కూడా చేస్తూ ఉంటారు. నువ్వుల బెనిఫిట్స్ నేనైతే చెప్పక్కర్లేదు, అది కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఇకపోతే ఆవకాయ వేడి, మేము తినలేము అనుకునే వాళ్ళు ఆవపిండి బదులు పెసరపిండి వేసి చేసుకుంటారు. దాన్ని పెసర ఆవకాయ అంటారు. అది నార్మల్ ఆవకాయతో పోలిస్తే చలవ చేస్తుంది అనమాట. చాలా మందికి తెలియని ఇంకొక ఆవకాయ ఏంటంటే కాయ ఆవకాయ. దాని పేరులోనే ఉంది కదా, కాయ పళంగా ఆవకాయ పెడతారనమాట. మనం గుత్తు వంకాయని ఎలా కట్ చేస్తాం, అలాగా ముచ్చిక వైపు నుండి 4 భాగాలుగా కాయ విడిపోకుండా కట్ చేయాలి. జాగ్రత్తగా జీడిని బయటికి తీయాలి. దానిలోకి ఈ ఆవపిండిని స్టఫ్ చేసి పెడతారు. ఈ కాయ ఆవకాయ తినడం వల్ల మనకి పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్స్ ఉంటాయి కదండి, స్టమక్ పెయిన్ ఉంటుంది కదా, అది తగ్గుతుందని చెప్పి అమ్మ చెప్తూ ఉండేది. తనకి వాళ్ళ పూర్వీకులు ఎవరో చెప్పారనమాట. ఇది కాయ ఆవకాయ స్టోరీ. ఇక్కడికి 7 రకాలు అయ్యాయి. 8వ రకం కూడా ఉంది, అదే బెల్లం ఆవకాయ. ఈ 8 రకాల ఆవకాయలు కూడా మా ఇంట్లో పెడుతూ ఉంటారు. మా ఫ్యామిలీ గ్యాదరింగ్ లో మా కజిన్ ఒకళ్ళు మా బామ్మ దగ్గర ఇది మంచిది కాదు, ఇందులో సాల్ట్ ఆయిల్ ఎక్కువ ఉన్నాయని చెప్పారు. అప్పుడు మా బామ్మ ఏం చెప్పిందంటే, ఆవకాయలో మనం వాడే ఆవ మన ఒంట్లో వేడిని పుట్టించడానికి ఉపయోగపడుతుందట. దానిలో వాడే పప్పు నూనె గాని లేకపోతే నువ్వుల నూనె గాని 2 కూడా ఒంటికి ఎంతో బలమట. దానివల్ల ఒళ్ళు చాలా గట్టి పడుతుందట. ఇక ఆవకాయలో వాడే మెంతులు మన అరుగుదలకి, వెల్లుల్లిపాయలు గుండెకి ఉపయోగపడతాయట. వచ్చేది వానాకాలం, ఇవన్నీ మన బాడీకి ఎంతో అవసరం అని చెప్పింది. మేం తినలేదా, మేం గట్టిగా లేమా అని ప్రేమగా కసురుతోనే మొత్తంగా మా కజిన్ చేత ఆవకాయ అన్నం తినిపించేసింది. విన్నాక మన ఇండియన్ ఫుడ్ వెనకాల ఎంత సైన్స్ ఉందో అనిపించిందండి. ఇవి నేను మీతో చెప్పాలనుకున్న మా ఇంటి ఆవకాయ విశేషాలు. మీ దగ్గర కూడా ఇలాంటి స్టోరీస్ ఉంటే నాకు సరదాగా కామెంట్స్ లో షేర్ చేయండి.